పిచ్చిగా ఉంటుంది. చెట్టు పేరు వచ్చి దాలిమ తోట పక్క గుడ్డబొత్త అంటారు. వద్దాడు కళ్ళు ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కళ్ళు బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఆంజనేయులు మాట్లాడేది. స్వచ్ఛమైన కళ్ళు గౌరాయపల్లిలో లభిస్తుంది. చూడండి, ఈ విధంగా స్వచ్ఛమైన చెట్లు. వీటికి మన కెమికల్స్ అది ఇది వేసి పెంచరు, ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇది అడవిలో కానీ మన పొలాల మధ్యలో కానీ పెరుగుతాయి. ఇది గౌడన్న ఎక్కే విధానం చూడండి. మోకేసుకొని ఎక్కుతారు. వెనకాల కత్తులు ఉంటాయి. ఈ విధంగా కత్తులు ఉంటాయి. దానికి ఒక కుండు ఉంటుంది. మన చెట్టు కూడా ఒక కుండు ఉంటుంది. దాన్ని తీసి దానికి ఒక గోళలు ఉంటాయి. ఏంటంటే ఒక చెట్టుకు ఒక 4-5 గోళలు ఉంటాయి. ఆ గోళలు అనేది మన గీకడం జరుగుతుంది. చూడండి కళ్ళు ఏ విధంగా తీస్తున్నారో. ఇది చూడండి, కుండలనే ఎందుకు వస్తారంటే కుండల చల్లదనం. ఎంత ఎండ కొట్టని ఎంత వాన కొట్టని కుండల చల్లదనం. కుండలు తీయడం వల్ల కొంతమంది ప్లాస్టిక్ బాటిల్ కడతారు. ప్లాస్టిక్ బాటిల్ కట్టొద్దు లెక్కకైతే. ఈ విధంగా కుండలు తీసుకుంటే కళ్ళు స్వచ్ఛంగా ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది అన్నట్టు. మన తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం ఇది. ఎందుకంటే ఈ రోజులలో ప్లాస్టిక్ డబ్బాలు, బకెట్లు అవి కడుతుంటారు. అవి కట్టకూడదు లెక్కకు. ఈ విధంగా కుండలనే కట్టుకోవాలి, కుండలనే పోసుకోవాలి. ఆ కుండలు ఉన్నప్పుడే తాగితే కళ్ళు ఎట్లుంటుంది అంటే మస్తు ఉంటుంది కళ్ళు. ఆ విధంగా చెట్టు కింద తాగాలి. చెట్టు కింద తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒక 4-5 గోళలు ఉంటాయి చూడండి. ఈ ఫస్ట్ ఒక గోళ కోసుకుంటారు, తర్వాత ఇంకో గోళ. ఈ విధంగా ఒక 4-5 గోళలు ఒక చెట్టుకు, ఒక్క గోళ తర్వాత ఒక గోళ కోసుకుంటారు అన్నట్టు. ఈ 4-5 గోళలు 4-5 గోళలు కలిస్తే 4-5 గోళలు కలిస్తే ఎట్లుంటుంది అంటే ఒక 10 లీటర్లు 15 లీటర్లు ఒక చెట్టుకు వెళ్తుంది కళ్ళు. ఇది కళ్ళు ఏంటంటే వాటర్ కలపకుండా ఓన్లీ చెట్టు గోళను గీకడం వల్ల సుక్క గారి కుండలో పడుతుంది. ఇవాళ తీసినరా, పొద్దున తీసినరా, మళ్ళీ సాయంత్రం తీస్తారు. మళ్ళీ సాయంత్రం తీసినరా, రేపు పొద్దున తీస్తారు. ఈ విధంగా ఆ విధంగా కొద్దిగా సుక్క ఒక లీటరు లేదా 2 లీటర్ల కళ్ళు అవుతుంది. అంతేకన్నా ఎక్కువ కాదు. ఒక కుండకు ఒక గోలకు 1 లీటరు లేదా 2 లీటర్లు వెళ్తుంది. అట్లాంటివి ఒక చెట్టుకు 4-5 గోళలు ఉంటాయి. 4-5 లీటర్లు వెళ్తాయి. ఈ చెట్టుకు ప్రస్తుతానికైతే ఇది బుడ్డబొత్త అంటారు, అంటే చిన్న చెట్టు అన్నట్టు. ఈ చిన్న చెట్టు ఏంటంటే ఇప్పుడే ఫస్ట్ టైం, ఇంతకుముందు గీయలేదు దానికి, ఇప్పుడే ఫస్ట్ టైం గీస్తున్నారు. చూడండి, ఆ తాటి కొమ్మలు తీసేసి గోళ ఏ విధంగా తీస్తారో మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి. ఈ విధంగా తీసి వాటికి ఈ విధంగా చెట్టుకున్న కొమ్మలు, పెద్ద కొమ్మలు ఉంటాయి, తాటి కొమ్మలు. ఈ పెద్ద కొమ్మలను చిన్న కత్తె ఉంటుంది కానీ అది షార్ప్ ఉంటుంది. ఇట్లా అంటే ఏళ్ళు తెగిపోతుంది. ఆ విధంగా ఉంటుంది. ఇట్లా అనగానే కొమ్మలు తెగిపోతాయి. గోళ అనేది ఏ విధంగా తీస్తారంటే గోళ ఫస్ట్ టైం ఆ కొమ్మల మధ్యలో ఉంటుంది. అది గోళ కొమ్మల మధ్యలో, మన తాటి కొమ్మల మధ్యలో ఉంటుంది. ఒక్కొక్క కొమ్మ కోసుకుంటా గోళను బయట తీస్తారు. గోళను తీసి గోళకున్న కోసం కోసేస్తారు. గోళకున్న కోసం కోయడం వల్ల ఆ గోళ నుంచి వాటర్ లెక్క కళ్ళు సుక్క కారుతూనే ఉంటుంది, నిరంతరంగా కారుతుంది. ఆ విధంగా కారడం వల్ల ఈ చెట్టుకు ఒక చెట్టు మినిమం 2 నెలలు 3 నెలలు కళ్ళు వస్తుంది. అంతే, అంతకన్నా ఎక్కువ రాదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కళ్ళు వస్తుంది. ఇదేమో తాటి చెట్లలో రకాలు. ఒకటేమో పొద్దాడు, ఒకటేమో పండుతాడు, ఒకటేమో తరుపుతాడు అనే 3 రకాలు ఉంటాయి. ఇంకో రకం ఉంటుందట, నాకు తెలియదు అది ప్రస్తుతానికి. ఈ 3 రకాల చెట్లు. ఇదేమో పొద్దాడు అన్నట్టు, బుడ్డబొత్త పొద్దాడు అన్నట్టు. పొద్దాడు కళ్ళు 2 నెలలు 3 నెలలు వస్తుంది. ఇది ఒక గోలకు లీటర్ నుంచి 2 లీటర్లు అవుతుంది. ఇది ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి ఒకటే గోలకు ఉన్నది. ఇది ఇంకో 4-5 గోళలు కోస్తే గోళలకి కళ్ళు మినిమం ఒక 10 లీటర్లు, ఒక చెట్టుకు ఒక 10 లీటర్లు వెళ్తుంది. ఆ విధంగా వెళ్తుంది. ఇది ప్రస్తుతానికి ఏంటంటే ఒకటే గోళ ఉన్నది కాబట్టి 1 లేదా 2 లీటర్లు వెళ్తుంది. అంతకన్నా ఎక్కువ వెళ్ళదు. గౌడన్న చెప్తాడు, అంతకన్నా ఇప్పుడు ఎక్కువ వెళ్ళదు. కోసిన కొద్దీ ఒక్కొక్క గోళ తర్వాత ఒక గోళ వెళ్తుంది. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఆ కళ్ళు ఒక చెట్టు మినిమం 10 లీటర్లు వెళ్తుంది. అప్పుడు మాకు లాభము. ఇప్పుడు ఒక్కొక్క గోళ కోసినప్పుడు లాభం ఎక్కువ ఏమి ఉండదు, తక్కువ ఉంటుంది. ఎక్కువ రావాలంటే స్టార్టింగ్ నుంచి తీసుకోవాలి. చూడండి, 1 లీటర్ కళ్ళు వెళ్ళింది చెట్టుకు.
ఈ లీటర్ కల్లే ఒక చెట్టుకు, ఇంకో చెట్టు ఎక్కి ఇంకో లీటర్ తీసుకొస్తారు. అట్లా ఒకటే చెట్టుకు రావు, ఇంకో చెట్టు ఎక్కుతారు చూడండి. ఇది ఇంకో పెద్ద చెట్టు, ఇది పెద్ద చెట్టు ఎక్కి దిగిండు చూడండి, చూపిస్తా. ఇది కుండ 3 లీటర్లు ఉంటుందంట. 3 లీటర్లు కళ్ళు చూడండి ఎట్లుంటుందో, స్వచ్ఛంగా ఉంటుంది. తెల్లగా మన నురుగు కూడా వస్తుంది, ఎందుకంటే అది సుక్క కారడం వల్ల నురుగు అనేది ఏర్పడుతుందంట. చూడండి, ఇగో స్వచ్ఛమైన కళ్ళు కుండలో ఈ విధంగా తీస్తే పాల నురుగు లెక్క ఉంటుంది. ఇది స్వచ్ఛమైన కళ్ళు. ఇది తాగితే చెట్టు కింద చాలా అద్భుతంగా ఉంటుంది. అడ్డమైన సీసల కళ్ళు